నమస్కారం అండి. మహాభారతంలో నేడు 89వ అధ్యాయము అంశము జయద్రథుని హతం మనకు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుద్ధ భూమిలో ఉన్న దుర్యోధనుడు, ఓయే కర్ణ, అటు ఇటో నిశ్చయించే కాలం వచ్చింది. ఈరోజు సూర్యాస్తమయంలోపు జయద్రథుని చంపకపోతే అర్జునుడు అవమానం చెంది తన ప్రతిజ్ఞ నెరవేర్చలేనందుకు తన ప్రాణాలను తీసుకుంటాడు. అర్జునుడు చనిపోతే అప్పుడు ఈ రాజ్యం నిరపేక్షంగా అడ్డు లేకుండా పూర్తిగా మన సొంతమవుతుంది. ఈ జరగరాని ప్రతిజ్ఞను అర్జునుడు బుద్ధి తక్కువే చేశాడు. ఎందుకంటే ఇలా తన చేతులతో తానే చావగలడని దేవతలు నిశ్చయించారు. నా తారాగమనం జాతకాన్ని అనుసరించి మంచి ఉచ్చస్థితిలో ఉన్నట్లుంది. ఇలాంటి మంచి సమయాన్ని మనం విడవద్దు. ఎలాగైనా అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరకుండా మనం చూడాలి. ఈ కార్యమంతా నీదే. యుద్ధంలో నీ నిపుణత ఈరోజు బయటపడుతుంది. అలాగే నీవు ప్రవర్తించి నీ పరాక్రమాన్ని చూపాలి. సూర్యుడు పశ్చిమ దిశకు వంగాడు. చీకటి పడే లోపు ఈ స్వల్ప కాలంలోనే అర్జునుడు జయద్రథుని సమీపించే అవకాశం లేదు. నీవు, అశ్వత్థామ, శల్యుడు, కృపుడు, నేను జయద్రథుని కాచుకుంటూ సూర్యాస్తమయంలోగా అతడు అర్జునుడి చేతిలో పడకుండా మనం సర్వశక్తులను ఉపయోగించాలి అన్నాడు. దానికి కర్ణుడు, రాజా, భీమసేనుడితో నేను గాయపడి ఉన్నాను. నా అవయవాలు శక్తి లేక అలసిపోతున్నాయి. అయినప్పటికీ నాకున్న మేర శక్తిని ఉపయోగిస్తాను. నీ ప్రయోజనం కోసమే నేను జీవించి ఉంటాను అన్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు కర్ణుడు యుద్ధం చేసే విషయమై ఆలోచిస్తూ ఉండగా అర్జునుడు కోపోద్రేకంతో కౌరవసేనను తాకాడు. తన శక్తినంతా ఉపయోగించి సూర్యాస్తమయానికి ముందుగానే జయద్రథుని చేరే ఉద్దేశంతో ఘోరంగా పోరాడుతున్నాడు. శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని మహోత్తేజంగా పూరించాడు. ఈ నాదం సాత్యకి రథసారథైన దారకుని రథంతో రావాలని సంగ. వెంటనే సాత్యకి రథమెక్కి కర్ణుణ్ణి తాకి శక్తిమంతంగా నైపుణ్యంగా యుద్ధం చేస్తూ అతన్ని నిలువరిస్తున్నాడు. దారకుని రథసారథ్య వైచిత్ర్యాన్ని, సాత్యకి శరలాఘవ నైపుణ్యాన్ని చూడ్డానికి దేవతలు ఆకాశంలో చేరారు. యుద్ధంలో కర్ణుడికి చెందిన 4 గుర్రాలకు అంగవైకల్యం కలిగాయి. రథసారథి పక్కకు పడిపోయాడు. పతాకదండం ధ్వంసమైనది. ఆ వెంటనే రథం బద్దలైంది. కర్ణుడు నిరాయుధుడయ్యాడు. ఇది చూసిన కౌరవ సైన్యంలో అలజడి రేగింది. కర్ణుడు పరిగెత్తుకుని వెళ్ళి దుర్యోధనుడి రథం పైకెక్కాడు. విలుకాళ్లలో గొప్పవారు శ్రీకృష్ణుడు, అర్జునుడు, సాత్యకి, వీరికి సరిపాటి ఎవ్వరూ లేరు అని సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. అర్జునుడు కౌరవ సేనను విడగొట్టి జయద్రథుని చేరడానికి సిద్ధపడ్డాడు. అభిమన్యుణ్ణి అమానుషంగా చంపడాన్ని తలుచుకుంటూ అర్జునుడు కౌరవ సైన్యంపై తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు గాంధీవం నుంచి బాణాలను వదులుతున్నాడు. అతడు సవ్యసాచి. ఒకసారి ఒక చేత్తో, మరోసారి మరో చేత్తో బాణాలను వదులుతున్నాడు. అర్జునుడు అశ్వత్థామతోనూ జయద్రథుని కాపాడుతున్న ఇతరులతోనూ యుద్ధం చేస్తున్నాడు. అందరూ పరాజితులయ్యారు. అర్జునుడు జయద్రథుని చేరాడు. అర్జునుడు అతడితో చాలాసేపు యుద్ధం చేశాడు. ఉభయ పక్షాల వారు మాటి మాటికి పశ్చిమ దిశగా చూస్తున్నారు. ఎందుకంటే సూర్యాస్తమయంలోగా జయద్రథుని చంపుతారని అర్జునుడు శపథం చేసి ఉన్నాడు. ఇంకా సూర్యాస్తమయానికి వేళ దగ్గరవుతోంది. మరోవైపు జయద్రథుడు బలమైన శత్రువు. యుద్ధంలో తన ప్రభావాన్ని, చతురతను కనబరుస్తున్నాడు. దీనితో అర్జునుడు బలాన్ని, నేర్పును ఉపయోగించాల్సి ఉంటుంది. పశ్చిమ దిశకు దిగేందుకు సూర్యబింబం ఎరుపెక్కింది. కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. సూర్యాస్తమయానికి ఇంకా కొద్ది సమయమే ఉంది. జయద్రథుడు సురక్షితుడుగా ఉండటంతో అర్జునుడు ప్రతిజ్ఞ వమ్మైందని దుర్యోధనుడు తనలో తానే నవ్వుకుంటున్నాడు. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరడం లేదు. అవమానం, అవమానం అని కేకలు పెట్టాడు దుర్యోధనుడు. క్రమంగా చీకటి తెరలు పరుచుకుంటున్నాయి. ఉభయ పక్షాల వారు సూర్యాస్తమయం దాదాపు అయినట్లే చీకట్లో ఆవరిస్తున్నాయి. జయద్రథుడు చంపబడలేదు. అర్జునుడు తన ప్రతిజ్ఞ విషయంలో ఓడిపోతున్నాడని అనుకుంటున్నారు. పాండవుల్లో నిరుత్సాహం అలముకుంది. కౌరవులు కరతాళధ్వనులు చేస్తున్నారు.
జయద్రథుడు పశ్చిమ దిశకు చూసి, హమ్మయ్య, నేను సురక్షితుణ్ణి, ఇంకా అర్జునుడు నన్ను చంపే సమయం లేదనుకున్నాడు మనసులో. అయితే ఆ క్షణంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి, ధనుంజయ, జయద్రథుడు పశ్చిమ దిశను చూస్తున్నాడు, నేనే ఈ చీకటిని కలిగించాను. సూర్యుడు ఇంకా మీదనే ఉన్నాడు, కిందికి దిగలేదు. ఇదే సమయం. అతడు ఉత్సాహంతో మైమర్చిపోయి ఉన్నాడు. నీ పని నువ్వు చెయ్యి అన్నాడు. దీంతో అర్జునుడు గాంధీవం నుంచి ఒక బాణాన్ని వదిలాడు. గద్ద కిందకు వాలి కోడి పిల్లను పైకి తన్నుకొని పోయినట్లు అర్జునుడి పదునైన బాణం జయద్రథుడి తలను లేపుకుపోయింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు, అర్జున, నీ బాణాలను త్వరగా దాపుల మాదిరిగా అమర్చి ఆకాశాన్ని నుంచి కింద పడకుండా జయద్రథుడి తలను వృద్ధక్షుత్రుని వడిలో పడేలా చెయ్యి అని సూచించాడు. అర్జునుడు అలాగే తన బాణాలను గాలిలో అద్భుతంగా అమర్చి సైంధవుడి తలను కింద పడకుండా చేశాడు. అదో అద్భుత దృశ్యంగా కనిపించింది. వృద్ధక్షత్రుడు తన ఆశ్రమం బయట కూర్చుని సాయం సమయ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఉన్నాడు. నల్లని శిరోజాలు, బంగారు కర్ణాభరణాలు గల తెగిపడిన తన కుమారుని శిరస్సు మెల్లిగా ఆయన ఒడిలో పడింది. వృద్ధక్షత్రుడు ప్రార్థన నుంచి లేచి నిలబడగా తల దొర్లి భూమి మీద పడింది. ఇదివరకు ఉన్న వరం ప్రకారం వృద్ధక్షత్రుని తల కూడా 100 ఒక్కలైంది. ఈ విధంగా జయద్రథుడు అనగా సైంధవుడు, అతడి తండ్రి వృద్ధక్షత్రుడు యుద్ధ వీరులుండే కానరాని లోకాలకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, సాత్యకి, యదామన్యుడు, ఉత్తమౌజనుడు తమ శంఖాలను పూరించారు. యుధిష్ఠిరుడు జయసూచిక శంఖారావాన్ని విన్నాడు. అర్జునుడు తన శపథాన్ని అమలుపరిచాడని, సైంధవుడు హతుడయ్యాడని తలిచాడు. యుధిష్ఠిరుడు తన సేనను చాలా తీవ్రంగా ద్రోణుడిపైకి పోనిచ్చాడు. రాత్రి అయింది. ఈ 14వ రోజు రాత్రి అయినా యుద్ధం ఆగలేదు. యుద్ధ సూత్రం ఈరోజు అనుసరించలేదు. దినదినము ఉద్రేకము, పగ, కోపము పెరిగిపోతుండగా యుద్ధంలో నీతులు, నియమాలు వెనకబడిపోతున్నాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.